సౌజన్య, నీ నర్వ్ కండక్షన్ స్టడీస్ చూసానమ్మా. పెరిఫరల్ న్యూరోపతి ఉంది. దీనికి మెయిన్ రీజన్ నీకు అన్కంట్రోల్ డయాబెటీస్. చూడు, HbA1c 9.5 ఉంది. సో నువ్వేమైనా డైట్ ఫాలో అవ్వట్లేదా? టాబ్లెట్ సరిగా వేసుకోవట్లేదా? అవన్నీ బాగానే ఫాలో అవుతాను మేడం. మరి కాఫీ టీ అలవాటు బెల్లం వేసుకుంటాను మేడం. ఏంటి సార్ అది? బెల్లం వేసుకుంటాను మేడం. మరి సౌజన్య, బెల్లము నోటికి నీకు చేదుగా ఉంటుందా? లేదు కదా, అది కూడా తీగనే ఉంటుంది. సో రిఫైన్డ్ షుగర్ అయినా జాగరీ అయినా సోర్స్ ఏంటి? షుగర్ కేన్ జ్యూస్. సో రెండిట్లోనూ సింపుల్ షుగర్స్ ఉండడం వల్ల నీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఇలా స్పైక్ అయిపోతాయి అనమాట. సో రెండు నాట్ సేఫ్ ఫర్ డయాబెటీస్. అంటే అందరూ బెల్లం సేఫ్ అంటారు కదా మేడం. అంటే రిఫైన్డ్ షుగర్తో కంపేర్ చేస్తే బెల్లంలో కొన్ని అడిషనల్ మినరల్స్, ఐరన్ కంటెంట్ ఉంటుంది. బట్ ఆ మైనర్ అడ్వాంటేజ్ కోసం నువ్వు షుగర్స్ని అయితే మనం కాంప్రమైజ్ అవ్వలేం కదా. ఓకే, రెండింటిని అవాయిడ్ చేయ రేపటి నుంచి. అండ్ మర్చిపోయాను, రేపు మార్నింగ్ ఏమైనా కాఫీలో తేనెగానే వేసుకునేవి. దట్ ఈస్ ఆల్సో స్వీట్నర్. ఓకే, అది కూడా అవాయిడ్ చేయాలి. ఓకే మేడం. ఓకే.